సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మల్లన్న సాగర్ R&R కాలనీలో ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుకు ముంపు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. బాధితులు హరీష్ రావు గో బ్యాక్ అంటూ భారీ నినాదాలతో ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మొదలై అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకోవటం, తోపులాటలతో కాలనీ రణరంగంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను, కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బాధితుల ఆగ్రహం, రాజకీయ వర్గాల గొడవలతో గజ్వేల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గజ్వేల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు మాటల యుద్ధం, తోపులాటకి దిగడం కూడా జరిగింది. ఘర్షణకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఘర్షణ తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దుర్గారెడ్డి. రత్న, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో మాత్రము ఇక బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రచారానికి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ ఏదైతే మల్లన్న సాగర్ భూబాధితులు ఉన్నారో 14 గ్రామాలకు సంబంధించిన భూబాధితులకు నష్టపరిహారం రావాలని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ పక్కన పెట్టి ఈ రోజు మున్సిపాలిటీలో ఓట్ల కోసం వస్తున్నారు, మా సమస్యలు పట్టించుకోరని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆగ్రహానికి గురయ్యి వాళ్ళందరినీ కూడా నిలదీసిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది చేరుకోవడం, ఒకరిపై ఒకరు ఘర్షణ పడి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాట, ఘర్షణ, చెప్పులతో విసిరేసుకోవడము. ఆ తర్వాత కాసేపట్లో అక్కడికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రచారం అక్కడికి వెళ్లే అవసరం ఉంది. అక్కడికి వెళ్తున్న సమయంలోనే ఆ ఘర్షణ జరగడంతో ఆయన వేరే రూట్ లో అక్కడ నుంచి వెళ్లిపోయారు. అక్కడ ఇంత చోట్ల కూడా ప్రచారం చేసుకుంటూ తూప్రాను వెళ్లిపోయారు. దీంతో పాటు అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన మధ్యలో నేతలు మాత్రం చాలాసేపు ఒక 2 గంటలు ఉద్రిక్త పరిస్థితి వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని మాత్రం స్వల్ప లాఠీచార్జ్ చేసి కొంతమందిని చెదరగొట్టి మిగతా వాళ్ళని కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి కొంత సంబోధించి వాళ్ళందరినీ కూడా ఎక్కడి వరకు పంపించిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు కదా. నిజంగానే చూస్తే ఆ మున్సిపాలిటీలో ప్రజలు అంటే పార్టీలకు అతీతంగా పార్టీల దగ్గర నుంచి ఓటర్లకు వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ బందోబస్తు కేటాయిస్తాం, కానీ ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగడము, ఆ ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పి సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ మాత్రం వెల్లడించారు. రత్న. రైట్ దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రధానంగా హరీష్ రావుకి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఎవరు ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు? హరీష్ రావుకి తగిలిన నిరసన సెగకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు ముందు? అంటే ఎన్నికల ప్రచారంలో ఒక భాగంగా ఆయన పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం కదా. అంటే ఇప్పటివరకు అయితే రత్న ఇక్కడ చూస్తే గజ్వేల్ మున్సిపాలిటీలో మాత్రం సంతోష్ అనే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ప్రచారం చేసుకుంటూ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చి మాకు అన్యాయం చేసింది, భూబాధితులకు మల్లన్న సాగర్ 14 గ్రామాలకు రావాల్సిన R&R ప్యాకేజ్ తర్వాత 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తామని చెప్పి అప్పుడు ఇవ్వలేదు, మళ్ళీ ఓట్లు అడగడానికి మా దగ్గరికి ఎలా వచ్చారని చెప్పి వాళ్ళ మధ్యలో ఘర్షణ జరుగుతున్న సమయంలోనే కాన్వాయ్ ముందుకెళ్లే సమయంలో అక్కడ కాన్వాయ్ పై వాళ్ళు ఒకేసారి రావడము, ఇరు పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా లేవనెత్తుకోవడం జరిగింది. దీంతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేస్తారు. అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు మాత్రం ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, ఆ తర్వాత కూడా కొంతమందికి రాలేకపోతే ఈ ప్రభుత్వంలో కూడా మేము అసెంబ్లీ ప్రస్తావించి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాలేదు కనుక మేము అడుగుతున్నాం, మనం తప్పు లేదని చెప్పి అక్కడికి వచ్చిన ప్రజలు తర్వాత కాలనీవాసులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఇరువురిపై కేసు నమోదు చేసిన తర్వాత నిజంగా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి కనుక 144 సెక్షన్ అమల్లో ఉంది కనుక ఏదైతే ఉందో ఉద్రిక్త పరిస్థితులు కానీ మధ్య ఘర్షణ జరిగితే మాత్రం ఇరువురిపై కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఈ ఘర్షణ వాతావరణం జరగడము గజ్వేల్ మాత్రం సెన్సేషన్ గా మారింది. రత్న. దుర్గారెడ్డి, ప్రధానంగా ఇటువంటి ఘర్షణలు మళ్ళీ తలెత్తకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులకు సంబంధించిన అధికారులని చెప్పుకోవచ్చు? ఇప్పటికీ అక్కడ మహిళలు కూడా ఉండడం చూస్తున్నాం మనం విజువల్స్ లో భాగంగా. ఎటువంటి చర్యలు తీసుకున్నారనుకోవచ్చు? ఎంతమంది పైన కేసు నమోదైంది? ఎవరెవరి కార్యకర్తల్ని స్టేషన్ కి తరలించడం జరిగింది?
అంటే ఇప్పటివరకు అయితే గజ్వేలిలో మాత్రము ఉద్రిక్త పరిస్థితుల నుంచి శాంతియుతంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని మాత్రం అందరినీ శాంతింపజేసి ప్రచారం మాత్రం చేసుకోవాల్సిందిగా, ఎక్కడైతే ఘర్షణ తలెత్తే వాతావరణం ఉందో ఘర్షణ దిగితే మాత్రం చట్టం ప్రకారంగా మేమైతే ఊకోమని కేసు నమోదు చేసారు. ఇప్పటికి 40-50 మందిని గుర్తించారు. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి, అదే విధంగా ఎవరైతే పూర్తిగా అక్కడ కంట్రోల్ తప్పి పోలీసుల మీద కావచ్చు, లేకుంటే సాధారణ ప్రజల కానీ, లేకుంటే పార్టీలకు అతీతంగా పార్టీల మధ్య కూడా ఘర్షణ పడడము అక్కడ జరిగిన పరిశీలించి ఏదైతే మీడియాలో కావచ్చు, లేకుంటే సీసీ ఫుటేజ్ పరిశీలించి అందరి మీద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. మహిళలు మాత్రం R&R ప్యాకేజ్ ప్రధాన డిమాండ్, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మా కాలనీకి వచ్చి గత 2014 నుంచి 15 మధ్యలో నుంచి భూసేకరణ చేసి 15 దాటినా ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. మళ్ళీ ఓట్లు ఎలా ఇస్తాము, ఇప్పుడు మున్సిపాలిటీ రాగానే ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీని నిలదీసే పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడికి కాంగ్రెస్ వాళ్ళు చేరుకోవడం, ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడం పార్టీ పైన, ఆ తర్వాత అక్కడికి ఉన్న మహిళలు కూడా భారీగా చేరుకొని మాకు నష్టపరిహారం ఇస్తా అంటే మేము ఓట్లు వేసడం సిద్ధంగా ఉన్నాము. గత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎమ్మెల్యేని గెలిపించాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి మాకు న్యాయం జరిగితే ఎందుకు ఓట్లు వేయమని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఒకరిపై ఒకరు ఘర్షణ పడము చోటు చేసుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఇరు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య జరిగిన ఏదైతే ఘర్షణ ఉందో అందరిపై కొన్ని కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.